హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 17. జానకి వరండా మీదే పడుకుంది. వెంకట్రావు గదిలో పిల్లి నడకలు నడిచి జానకి పెట్టి ఒక మూలకి తీసుకుపోయి మూత తెరిచి చీరలన్నీ మడత మడత విప్పి చూశాడు. అరగంట సేపు వెతికాడు కానీ ఉత్తరం దొరకలేదు. పెట్లో లేదే అని తల్లి దగ్గరికెళ్ళి గుసగుసలాడాడు. ఏమోరా, నా కన్నుగప్పటానికి అలా అన్నదేమో. మరెక్కడ పెట్టిందంటావు? అలమారులో చూసావా? ఇంకో అరగంట సేపు ఆ పని చేశాడు. లాభం లేకపోయింది. ఎక్కడ పెట్టి ఉంటుంది? విశాలాక్షి దగ్గర దాయించిందా అని ఆలోచించాడు. జానకి ఒకసారి ఉత్తరం ఇమ్మందండి అని అడిగి చూస్తే ఉత్తరం చేతుల్లో పడిపోయినట్టే ఆనందపడ్డాడు. కానీ ఒకవేళ విశాలాక్షి దగ్గర లేకపోతే నవ్వుల పాలైపోతానని జంకాడు. అసలు అన్నా చెల్లెళ్ళకి ఉత్తరాలేమిటని పెద్ద కోపం వచ్చింది వెంకట్రావుకి. మొగాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటుంది ఉత్తరాలు రాస్తూ కూర్చోవటానికని ఆశ్చర్యపడ్డాడు. పెద్ద పెద్ద కట్టలు రాస్తాడే అని అన్ని కబుర్లు ఏముంటాయి? అదే ఆశ్చర్యం వెంకట్రావుకి. అత్తింట్లో ఉన్న ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఎప్పుడన్నా ఒక ఉత్తరం ముక్క రాసినా, ఏ కార్డు ముక్కో రాసి అందరి క్షేమాలు తెలపండనో, నువ్వు అల్లుడు గారు ఒకసారి రెండనో, ఏ పండక్కో పబ్బానికో రాయడమే వెంకట్రావు ఎరుగును. కానీ ఇలా అన్న చెల్లెలికి వారానికో కవరు రాయటం అతనెన్నడూ వినలేదు, చూడలేదు. జానకికి ఎప్పుడు ఉత్తరం వచ్చినా వెంకట్రావు దేహం నిప్పుల్లో దుంపలాగా ఉడుకుతుంది. ఇప్పుడు మరీను ఆ ఉత్తరం దొరకనే లేదు. ఇక జానకిని అడిగితే గాని లాభం లేదని తేల్చుకోక తప్పలేదు. నాలుగో నాడు స్నానం చేసి ఇంట్లోకి వచ్చింది జానకి. ఇల్లంతా రోడ్డులాగా దుమ్ము పట్టిపోయి ఉంది. ఆ 3 రోజులు తిన్నగా ఊడిస్తేనా బట్టలు బండెడు మేట్లు పడి ఉన్నాయి. వంటింట్లో గిన్నెలన్నీ జిడ్డోడుతూ ఉన్నాయి. చాకిరీ మళ్ళీ మొదలు కోడలికి. నా ఇంట్లోంచి పో, నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు అని తన చెంప మీద చెళ్ళును కొట్టిన మనిషి ఇంటినే తన ఇల్లులాగా ఊడ్చి కడిగి శుభ్రం చేసింది. అతని గుడ్డలు, అతని తల్లి గుడ్డలు ఉతికి బాగు చేసింది. అతని పక్కంతా దులిపి దుప్పట్లు మార్చింది. అతని రుచులు గుర్తుపెట్టుకుని వంట చేసింది. అతనికో కుక్క లేదు కానీ ఉంటే దాని రుచులు కూడా గుర్తుపెట్టుకునేంత సహనం ఉంది జానకికి. ఇంటిని మళ్ళీ ఓ కొలిక్కి తీసుకొస్తే జానకికి సంతోషం వేసింది. ఇల్లు శుభ్రంగా ఉంటే సంతోషం, కూరలు కమ్మగా కుదిరితే సంతోషం, వాళ్ళకి నచ్చుతాయని. స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా జానకి అతనితో మాట్లాడడం లేదు. ఎప్పుడూ మాటలు తక్కువే. ఆ తక్కువ మాటలు కూడా లేవు ఇప్పుడు. అతను పిలిస్తే వెడుతుంది, అడిగింది ఇస్తుంది. అసలు తనని పిలిచే అవసరం లేకుండానే అన్నీ అమరుస్తుంది. అతను తిండి తిన్నంతసేపు గడప దగ్గర నించుంటుంది. ఏ మాట అనడానికి దారి ఇవ్వదు. కుట్టడానికి వీళ్ళెక్కిపోతే తేలు యాతన పడుతుందో లేదో కానీ ఏదో ఒక మురికి మాట విసరడానికి వల్లగాకపోతే మాత్రం వెంకట్రావు యమయాతన పడతాడు. ఊపిరాడని రోగిలాగా గిజగిజలాడతాడు. వెంకట్రావు గోర్కీ కథల పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే వారవార చూపులతో ఆ పుస్తకం పేరు చదవాలని ప్రయత్నించాడు. జానకి, ఏమిటా పుస్తకం, నాకోసారి చూపించు అనరాదా? అలా అంటే అతను వెంకట్రావు ఎందుకవుతాడు? జానకి చేతిలో పుస్తకం చాప మీద పెట్టి వంటింట్లోకి వెళితే గబుక్కున ఆ పుస్తకం తీసి చూశాడు. అతను అంతవరకు గోర్కీ అనే పేరు వినలేదు. అది ఆడపేరో మగపేరో కూడా తెలీదు. గోర్కీ అంటే జానకి అన్నట్టు ఆడపేరే అనుకున్నాడు మొదట. కానీ పుస్తకాలు రాసే పని ఆడవాళ్ళు చేస్తారనుకోవడం ఇష్టం లేక అది మగపేరే అనుకున్నాడు. ఇంగ్లీషు వాళ్ళ పేర్లు ఇలాగే ఉండేడుస్తాయిలే అని కూడా అనుకున్నాడు. ఆ పుస్తకం తొందరగా అటూ ఇటూ తిరిగేశాడు. అక్కడక్కడా చూశాడు. దాంట్లో కూడా లేత ఎరుపు పెన్సిల్ గీతలున్నాయి. జానకి దగ్గర అలాంటి పెన్సిల్ లేదని వెంకట్రావుకి తెలుసు. ఆ గీతల దగ్గర అక్కడక్కడ చదివాడు. చల్కాష్, గవ్రీలా, మకార్, చుద్రా, ఆ పేర్లేమిటో వెంకట్రావుకి నోరే తిరగలేదు. జానకి దీన్నే ఎంతో దీక్షగా చదవటం చూశాడు ఇందాక. పనా పాట ఏముంది, తిని ఇంట్లో కూర్చుంటే సరి, ఎన్ని పుస్తకాలన్నా చదవచ్చు అని గొణిగి ఆ పుస్తకం చాప మీద పారేశాడు. జానకి మధ్య మధ్య లేచి పనులు చేసుకుంటున్నా ఏమాత్రం ఖాళీ అయినా ఆ పుస్తకం పట్టుకుంటోంది. రాత్రి 8 దాటింది. అన్నం పెట్టు అని వెంకట్రావు అనే వరకు ఆ పుస్తకం చదువుతూనే ఉంది. వెంకట్రావు అన్నం తిని వస్తూ ఉంటే జానకి పక్క సర్దడానికి చేతిలో పుస్తకం చాప మీద పెట్టి లేచింది.
వెంకట్రావు గదిలో కిటికీ దగ్గర నుంచి గుమ్మం దగ్గరికి పచార్లు చేస్తూ చాప మీద పెట్టిన పుస్తకం కాలితో అంత దూరం తన్నాడు. జానకి చేతిలో దుప్పటి వదిలి పుస్తకం తీయబోతుంటే, ఆ చాలే ముందు పక్క సర్దు, పడుకోవాలి అని తొందర పెట్టాడు. అయినా జానకి ముందు పుస్తకం తీసి చాప మీద పెట్టి తర్వాత దుప్పటి దులిపి తలగళ్ళు సరిగా సర్ది పక్క వేసింది. వెంకట్రావు మంచం ఎక్కాడు. జానకి లైట్ ఆర్పేసి పుస్తకం తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. అత్త వీధి గదిలో అంతకు ముందే మంచం ఎక్కింది. జానకి అన్నం తిని గిన్నెలన్నీ ఒక వారెకి పెట్టి పీట మీద కూర్చుని మళ్ళీ చదవడంలో మునిగిపోయింది. వెంకట్రావు ఒకసారి పిలిస్తే జానకికి వినపడలేదు. రెండో పిలుపుకి అదిరిపడి కంగారుగా లేచి వచ్చింది. ఏం చేస్తున్నావు అన్నాడు కొంచెం విసుగ్గా. చదువుకుంటున్నాను అంది నెమ్మదిగా. పగలంతా చాలేదా చదువు? పడుకోరాదు? నిద్ర రావటం లేదు? అయితే కాసేపు కాళ్ళు పట్టు, బాగా పీకుతున్నాయి. కాళ్ళు కొంచెం పక్కకి జరిపి మంచం మీద ఖాళీ చేసి కూర్చో అన్నాడు. జానకి మనసు కొన్ని సెకండ్లు ఊగిసలాడింది. నేను మీ దగ్గర కూర్చోను అనాలని ఊగిసలాడింది. రా కూర్చో అన్నాడు మళ్ళీ. వంటింట్లో లైట్ ఉంది, తీసేసి వస్తాను అంది. వంటింట్లోకి వెళ్ళి లైట్ తీసేసి కాసేపు చీకట్లో నించుంది. నిష్కారణంగా చెంప మీద కొట్టాడని జానకి గుర్తుంది. ఏ జానకి మాట్లాడకుండా వచ్చింది. ఏం చేస్తున్నావు? మాట్లాడకుండా అతని కాళ్ళ వైపు మంచం మంచున కూర్చుంది. సరిగ్గా కూర్చో అంటూ కాళ్ళు రెండు జానకి ఒడిలో పెట్టాడు. అతని శృంగార కలాపానికి నాంది అది. జానకి తల వంచుకుని అతని కాళ్ళు నొక్కడం మొదలుపెట్టింది. ఆమె కట్టుకున్న లేత ఆకుపచ్చ చీర ఆ చీకట్లో తెల్ల చీరలాగా మెరుస్తోంది. ఆమె చెంపలు చీకట్లో పట్టుబడ్డ మెరిసినట్టు నున్నని మెరుపుతో వెంకట్రావుకి కొత్తగా అనిపిస్తున్నాయి. ఆ చెంపల మీదే కొట్టిన సంగతి అతనికి గుర్తే లేదు. జానకి తన పాదాలు నొక్కుతూ ఉంటే వెంకట్రావు తల కింద చేతులు పెట్టుకుని గది గోడలు చూస్తూ తన భార్య గొప్ప పతివ్రత అయి తన పాదసేవ చేసుకుంటూ ఉన్నట్టు ఊహించి పులకించాడు. నీకే పుణ్యం తెలుసా? నాకేం రాదు అన్నాడు సరసమాడుతున్నట్టు. జానకికి అతడేమన్నాడో అర్థం కాలేదు. ఏమిటి అని అడగలేదు. అరగంట గడిచింది. చాలే ఇలా రా అన్నాడు అప్పటికి. జానకి చెయ్యి పట్టుకున్నాడు. ఊరుకుంది. కోపంగా ఉన్నావేంటి అన్నాడు. ఎప్పుడూ గొడవే నీతో, సంతోషంగా దగ్గరికి రావు అని గట్టిగా చెయ్యి లాగాడు. జానకికి కోపం వచ్చింది. ఉండండి అని చెయ్యి లాక్కుని దూరంగా జరిగింది. గ్రహించాడు జానకి కోపం. తనేం చేశాడో హఠాత్తుగా గుర్తొచ్చి కన్నంలో పట్టుబడ్డ దొంగలాగా గుటకలు మింగాడు. జానకికి అతన్ని గట్టిగా చాలా మాటలు అడగాలని ఉంది. అడగడం ఎప్పుడూ అలవాటు లేదు. నిర్మొహమాటంగా అడిగేసేందుకు ఏమైనా అనుకుంటాడేమోనని సంకోచం. వెంకట్రావు లేచి తలవాలేసి కూర్చున్నాడు. కాసేపు బయటున్నప్పుడు నువ్వు 2 రోజులు అన్నం తినలేదని మా అమ్మ చెప్తే నాకెంత బాధేసిందో తెలుసా? నువ్వు తిన్నా తినకపోయినా నాకేం పోయిందని నేను ఊరుకోవాలా? జానకికి రోషం ఆగలేదు. చిన్న పిల్లను కొట్టినట్టు కొట్టి తినిపిస్తారా అన్నం? అంది చేతనైనంత కోపంగా. అతను లెంపకాయలు వేయటం ఇవాళ కొత్త కాకపోయినా కొత్తగా జరిగినట్టు జానకికి అప్పటినుంచి చాలా చాలా సిగ్గుగాను బాధగాను అనిపిస్తోంది. మరేం చేయాలి అన్నాడు తనకి అంతకన్నా మార్గం తోచలేదన్నట్టు. నేనేం చిన్నపిల్లని కాదు అంది చిన్నపిల్లలాగా. వెంకట్రావుకి గబుక్కన దారి దొరికి నువ్వు నాకన్నా చిన్నదానివే, ఎప్పుడన్నా నిన్ను నేను దెబ్బ వేసినా పర్వాలేదు అన్నాడు నవ్వులాటలోకి దించేయాలని. నాకిష్టం లేదు. నన్నలా కొడితే నాకిష్టం లేదు. చిన్నదాన్నంటే ఎప్పుడూ మీకన్నా చిన్నదాన్నేగా. ఎప్పుడన్నా పెద్దదాన్నవుతానా? చిన్నదాన్నని ఎప్పుడూ కొడుతూ ఉంటారా అయితే? గబగబా వచ్చేశాయి ఆ మాటలు జానకి మనసులో నుంచి, నోట్లో నుంచి. నివ్వెరపోయాడు వెంకట్రావు. జానకి అంత తెలివి ఉందని వెంకట్రావుకే కాదు, జానకికే తెలీదు. మీకు భయపడే అన్నం తిన్నానా? కొత్తావిడ ముందు గొడవెందుకని తిన్నాను కానీ, లేకపోతే నన్ను కోసినా తినేదాన్ని కాదు. వెంకట్రావు మాట్లాడలేదు. ఆ సంగతి తెలుసు. ఒక రోజంతా అన్నం తినలేదంటే ఎందుకు తినలేదో మీకు తెలుసు. నీళ్లు పోసుకుని లోపలికొస్తానంటే మీరేమన్నా పట్టించుకున్నారా? నెల నెల అలా కూర్చోవాలంటే కష్టంగా ఉండదా నాకు? ఇదేం మనిషన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు. అందరూ కూర్చోవటం లేదు? నేనల్లా కూర్చోలేదు మా ఊర్లో. మీ సంగతి సరేలే అని కొంచెం వెటకారంగా నవ్వి, మీ సంగతి మా అమ్మకి తెలిస్తే మీ సంబంధమే ఒప్పుకునేది కాదు అన్నాడు బడాయిగా. మీ సంగతి మా వాళ్ళకి తెలిస్తే కూడా మీ సంబంధం ఒప్పుకునేవాళ్ళు కారు అనలేదు జానకి.
ఆ ఊహ కూడా రాలేదు. అలాగా మాటకి మాట విసరడం ఇష్టం ఉండదు జానకికి. ఆ మాటల మీద తను అనవలసిందేమీ లేదన్నట్టు ఊరుకుంది. వెంకట్రావుకి ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. నీ స్నేహితురాలు విశాలాక్షి గారు కూడా కూర్చుంటుందిగా నెల నెలా అన్నాడు. ప్రమీల కూర్చోదు ఎప్పుడు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎలాగో ఏడుస్తారు. సంసారాలు కూడా అలాగే చెయ్యాలా? ఉద్యోగాలు చేసేవాళ్ళకి పాపం లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళకి మాత్రం ఏం పాపం? నిన్న ప్రొద్దున్న ప్రమీల విశాలాక్షి గారికి గిన్నెడు పులిహోర ఇచ్చింది. విశాలాక్షి గారు అత్తయ్యకి కొంచెం పెడితే ప్రమీల ఇచ్చిందని తెలిసే ఈవిడ తిన్నారు. ప్రమీల బయట ఉన్నప్పుడు చేసిందో, లేనప్పుడు చేసిందో ఎవరికి తెలుసు? ఈవిడ తినకుండా ఊరుకున్నారా? వెంకట్రావు ఆశ్చర్యంతో సతమతమవుతున్నాడు జానకి మాటలకి. ఇదివరకు ఇంత పట్టుదల లేదు ఈ మనిషికి. బయట కూర్చోనని కొత్తలో ఎప్పుడో 1, 2 సార్లు అంది కానీ, ఒప్పుకోకపోతే తనే ఊరుకుంది. ఇప్పుడు ఇంత మొండి పట్టేమిటి? తెగ ఆలోచిస్తున్నాడు. జానకి కోపంగా మాట్లాడడం లేదు. గట్టిగా మాట్లాడడం లేదు. నెమ్మదిగానే, శాంతంగానే మాట్లాడుతోంది. కానీ పట్టుదలగా మాట్లాడుతోంది. తన పక్షాన ఎంత న్యాయం ఉందో చూడమన్నట్టు మాట్లాడుతోంది. అది మరీ ఇబ్బందిగా ఉంది వెంకట్రావుకి. అవతల మనిషి ఏమన్నా విసురుగా పోట్లాటకి దిగితే, తను అంతకన్నా విసురుగా మాటలు ఈటెలు విసిరి, చివరకా బలప్రదర్శనలో తనే నెగ్గేవాడు. తను విసుక్కోడానికో, కోప్పడ్డానికో వీల్లేని ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. ఏమో అదంతా మీ ఆడవాళ్ళ గోల. నన్నేం చెయ్యమంటావు? అన్నాడు మళ్ళీ నవ్వులాటగా. జానకి ఏడుపొచ్చినంత పనైంది. మరి అత్తయ్య మీకు చెప్పినప్పుడు, ఏమో మీ ఆడవాళ్ళ గోల మీరిద్దరూ చూసుకోండి అనకుండా, మీరెందుకు నా మీదకు రావాలి? నేను చెప్తేనేమో ఇలాగంటారు అంది కంఠం పూడికిపోతూ. ఏనాడో పెద్దవాళ్ళు పెట్టారు. 3 రోజులు ఖాళీగా కూర్చోవటం కూడా బాధేనా? నీదేం పోయింది హాయిగా కూర్చోరాదు అన్నాడు తెల్లబోతూ. అలా కూర్చోవటం బాగుండదు నాకు. పనంటే నాకేం కష్టం లేదు. నేను చెప్తే వింటుందా మా అమ్మ? మీరసలు ఎప్పుడు చెప్పారు? చెప్పినా వినదు. ఆడంగి వేషాలేస్తున్నావని తిడుతుంది. నీకేం తెలుసు? ఆ గోలంతా ఇప్పుడెందుకు? ఇలా రా అని చెయ్యి పట్టుకుని మళ్ళీ లాగాడు. ఉండండి అని జానకి కొంచెం కోపంగా విసుక్కుంది. ఆ గోలేదో మీ అత్తాకోడళ్ళు పడండి. మా అమ్మ ఒప్పుకుంటే అలాగే చెయ్యి. జానకికి చాలా కోపం, ఏడుపు వచ్చాయి. మొదటి నుంచి ఒకటే మాట. తను అడిగిందంతా గంగలో కలిసింది. మళ్ళీ మా అమ్మ ఒప్పుకుంటే. అమ్మ ఒప్పుకోదని ఇన్నాళ్ళు తెలిసిందేగా. వెంకట్రావు సరసాల్లోకి దిగాడు. ఈసారి నెల తప్పితే సరి, ఏడాది పాటు నీకీ గొడవ ఉండదు అని నవ్వాడు. రమ్మంటే మాట వినవేం? ఇప్పుడెందుకా గొడవ? ఈ నెల అయిపోయిందిగా. మధ్యాహ్నం మ్యాట్నీకి తీసుకెళదామనుకున్నాను నిన్ను. నువ్వసలు నాతో మాట్లాడితేనా? నేనేం చేశాను మధ్య? రేపెళ్దాంలే తప్పకుండా. చాలా మంచి పిక్చరట సుబ్బారావు చెప్పాడు. ఇలా రద్దు అసహనంగా మందలింపుగా పిలిచాడు. చెయ్యి లాగాడు. జానకి మొహం తిప్పేస్తూ నిష్ఠూరంగా అంది. నా మాట మీరు వినరు. మీ మాటే నేను వినాలి. ఎప్పుడు కంఠంలోకి ఏడుపు వచ్చేసింది. నిశ్చేష్టుడయ్యాడు వెంకట్రావు. ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయని నిర్ఘాంతపోయాడు. జానకి ఎంత మామూలు మాటలు మాట్లాడినా అవేవో తుపాకీ గుళ్ళయినట్టు మాట మాటకి అదిరిపడుతున్నాడు. జానకి ఇంకా చాలా అడగాలని ఉంది. తన అన్నగారు వచ్చి వెళ్ళిన రోజును కూడా నిష్కారణంగా పోట్లాట పెట్టుకుని కొట్టాడు. మైదానం పుస్తకం చింపేశాడు. తన పుస్తకం ఎవరికో ఇచ్చేశాడు. పైగా తనతో పోట్లాడటం. ఎన్నెన్నో సంగతులు గుర్తొచ్చాయి. అడగాలంటే ఎన్నో అడగాలి. అవన్నీ అడిగితే మనిషిని పట్టుకుని సాధించినట్టు కనపడుతుందేమోనని భయం. జానకి మౌనంలో తిరస్కారం గ్రహించాడు వెంకట్రావు. మళ్ళీ చెయ్యి పట్టుకునే పని చెయ్యలేదు. కాసేపు కళ్ళ మీద చెయ్యి వేసుకుని విచారంలో మునిగి పడుకున్నాడు. విచారం పడుకోనివ్వక మళ్ళీ లేచి కూర్చున్నాడు. మంచం మంచున జానకి అలాగే కూర్చుని ఉంది. అతన్ని ఇంకా ఏదో అడగాలని జానకి మనస్సు ఉద్రేకపడుతోంది. హఠాత్తుగా అంది. నేనంటే మీకేమీ ఇష్టం లేదు. అంత నచ్చని దాన్ని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? ఎప్పుడూ కోపమే నా మీద. నేనేం తప్పులు చేస్తున్నానని? ఎప్పుడు నా ఇంట్లోంచి పో, నా ఇంట్లోంచి పో అంటారో. అస్తమాను ఏదో ఒకదానికి తిట్టడం, దెప్పడం, కొట్టడం. మాట్లాడలేక తల వంచుకుని గమ్మున ఏడ్చేసింది. వెంకట్రావు ఏదో చెప్పాలని తటపటాయించి కాసేపు మౌనం వహించి నిన్ను కొట్టానంటే కోపం ఆపుకోలేక కానీ అని గొణిగాడు. ఎందుకంత కోపం నా మీద? అంది ఏడుపుతోనే కోపంగా. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కోపమేనా?
అంత కోపమైతే చంపేయండి ఒక్కసారే. అంత గట్టిగా మాట్లాడకు. అమ్మ వింటుంది. ఆ! వింటే ఏం? అని జానకి మళ్ళీ ఏడ్చింది నిశ్శబ్దంగా. ఆ రోజు నిన్ను కొట్టినందుకు నాకెంత బాధేసిందో చెప్తే నువ్వు నమ్మవనుకో. నిన్ను కొట్టినందుకు నాకు బాధేసి బయటికెళ్ళిపోయాను. నమ్ముతావో లేదో, ఏం చెయ్యాలో తోచక అక్కడక్కడా తిరిగాను. నీ మొహం చూడాలంటేనే సిగ్గేసింది. జానకి మొహం తిప్పి ఆశ్చర్యంగా చూసింది. నిన్ను కొడితే నాకేం సంతోషం? నిన్ను బాధపెడితే నాకానందమా? భయపడన్నా అన్నం తింటావేమోనని అలా చేశాను. అంతేగాని నువ్వంటే నాకేం కోపం. నిన్నెందుకు కొట్టానా అని నీకన్నా నేనే ఎక్కువ బాధపడ్డాను. దెబ్బలు తిన్న వాళ్ళకన్నా కొట్టిన వాళ్ళకే ఎక్కువ బాధేస్తుంది తెలుసా? నా చెయ్యి నరికేసుకోవాలనిపించింది. ఇప్పుడే నరికేసుకోవాలనిపిస్తోంది. ఛీ! అవేం మాటలు అంది చప్పున. నిజంగానే చెయ్యి నరికేసుకున్నా తప్పులేదు. జానకి అంత కోపం ఎందుకు రావాలి నాకు? నువ్వు మాత్రం ఏమన్నావని నేనే చెప్పేదేదో నోటి మాటతో చెప్తే సరిపోయేదిగా. చెయ్యెందుకు చేసుకోవాలి? అసలు చాలా సార్లు అనుకుంటాను. భార్యని బాగా చూసుకోవాలని. మళ్ళీ ఏమిటో తల వాలేశాడు. ఊరుకోండి. జానకి తల తిరిగిపోతోంది వింతతో. అతని నోటి నుంచి ఆ మాటలు, ఆ రోజు తన మీద చెయ్యి చేసుకున్న తరువాత అతను నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి అంతగా గొడవలు లేవు. తన మొహం చూడ్డానికే బాధపడ్డాడన్నమాట. నిజమేననిపించింది జానకికి. ఆలోచిస్తే అతను చాలా నొచ్చుకుంటూ తిరిగినట్టే కళ్ళకి కట్టింది. నీ మొహం చూడాలంటేనే నాకు బాధేస్తోంది జానకి. ఛీ! అలా అనొద్దు. నా గురించి మీరంత బాధపడొద్దు. నా మీద కోపం లేకపోతే చాలు. నా వల్ల తప్పుంటే మీరెన్ని తిట్టినా, కొట్టినా పడతాను. మీరు చెప్పినట్టే నడుస్తాను. మిమ్మల్ని బాధ పెట్టను. నేనే నిన్ను బాధ పెట్టాను. అలా అనకండి. నా మీద నీకెంతో కోపం వచ్చింది కదూ! అవును మరి. లేదు. నాకెప్పుడూ కోపం లేదు మీ మీద. ఎలాగో అతని తల ఆమె ఒళ్ళోకి చేరింది. జానకి కన్నీళ్లు తుడుచుకుంటూనే అతని తల నిమిరింది. ఎన్ని వేల తరాల స్త్రీల దాస్యం ఆమెని అంత సిగ్గుమాలినదాన్ని చేసిందో. దగ్గరికి చేరితే ఎడం కాలుతో తన్నవలసిన వాణ్ణి 4 కల్లబుల్లి మాటలకే ఒళ్ళోకి చేరనిచ్చింది. అతను చేసిన అవమానాల కన్నా ఇంకా ఏం జరగాలి? అతన్ని తిరస్కరించటానికి ఇంకా ఎంతెంత అవమానాలు జరగాలి? అతనంటే మనసు విరగడానికి. ఇంకా ఇంకా బంధమే అతను భర్త అని, తను భార్య అని, తమ జీవితాలు ఒక్కటేనని, ఇంకా నమ్మకమే అతను ఉత్తముడని, క్షమార్హుడని, తనకు ప్రేమ పాత్రుడని. ఎ ఎక్కడి నుంచి పుడుతుందో సిగ్గుమాలినతనం, ఇంత అజ్ఞానం? ఎవరు రక్షిస్తారు ఈ పిచ్చి మనిషిని? ఆత్మాభిమానహీనమైన ఆ సంబంధం నుంచి జానకి ఇంకా కళ్ళు తెరవలేదు. ఆ మొద్దు నిద్ర నుంచి ఇంకా జానకికి మెలకువ రాలేదు. బాణాలు కింద పెట్టి కాసేపు విశ్రాంతి కోసం చెట్టు కింద కూలబడ్డ వేటగాడిని చూసి, పిచ్చి జంతువు వేటగాడెంత మారిపోయాడో! ఇందాక ఎందుకో బాణాలు వేశాడు కానీ పాపం ఎంత మంచివాడో! అతనికి మాత్రం దయాదాక్షిణ్యాలు లేవా? వేట మానేశాడు అని ఎదురుగా వచ్చి నించుంటే దానికి బతికే దారి ఉంటుందా? వేటగాడు లేచినప్పుడన్నా జంతువు నిజం గ్రహిస్తుంది కానీ, ఈ భార్య జంతువు మాత్రం భర్త వేటగాడిని గ్రహించకుండానే జీవితమంతా అప్పజెప్పుతుందేమో! ఏమో! ఎవ్వరి మీద కోపం తెచ్చుకోబుద్ధి వేయని చక్కని సాయంత్రం వేళలు జానకికెంతో బాగుంటాయి. స్కూల్లో ఆడుకోవడమే, స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకోవడమే అలవాటు ఎన్నో ఏళ్ళు. అలాంటి సాయంత్రాలు. నిష్కారణంగా సంతోషం కలుగుతోంది జానకికి ఆ సాయంత్రం. ఆ సంతోష తరంగాలు మనసులో మూల మూలలా విచారాల్ని, సంకోచాల్ని ఆక్రమిస్తున్నాయి. జానకి మనసు విషాదకరమైన సంతోషంలో, మబ్బుల్లో చంద్రవంకలా తేలుతోంది. ఆ రాత్రి ఎంత ప్రేమగా మాట్లాడారు ఆయన. ఆయన మనసులో నిజంగానే ప్రేమ ఉంది. ఎండి మూడైపోయిన వృక్షం మీద వానజల్లులు పడ్డట్టుగా ఉంది జానకి మనసుకి. భర్త కురిపించిన ప్రేమ. కోయిళ్ళకి కష్టాలుండవా? కానీ కూత మానుతుందా? మనసులో నెమ్మది, మాటలో నెమ్మది, మొహం మీద చిరునవ్వు. జానకి మానదు. తన జీవిత సహచరులకు ఆమె ఇచ్చే బహుమతులు అవి. చంద్రుడు వెన్నెల ఇచ్చినట్టు జానకికి ఆ సాయంత్రం అత్త మీద కోపం లేదు, భర్త మీద కోపం లేదు. పైగా వాళ్ళు తన మనుషులు. తన జీవితం పొడుగునా కలిసి జీవించేవాళ్ళు. అనంత దగ్గరతనం తోచింది. మనసు ఎన్నడూ ఎరగనంత ప్రశాంతంగా ఉంది. బురద నీరు నెమ్మదిగా తేరినట్టు విచారం అణిగి మనసు తేరుకుంది. ఆ భర్త మళ్ళీ దాన్ని బురద చెయ్యటం ఎంతసేపులే.
మధ్యాహ్నం అంతా తెలుగు టెక్స్ట్ చదివింది. నిద్రపోయింది. విశాలాక్షి పిల్లాడిని తెచ్చి జానకి పంకలో కూర్చోబెట్టి పోయింది. వాడు జుట్టు లాగుతోంటే మెలకువ వచ్చింది. నిద్రకళ్ళతో పిల్లాడిని చూస్తే కొండంత సంతోషం వేసింది. కాసేపు వాణ్ణి ఎత్తుకుని తిరుగుతూ పనులు చేసుకుంది. తొందరగా పని పూర్తి చేసి తలంటుకుంది. గాజులు మాసిపోయినట్టుగా ఉన్నాయని పెట్లోంచి కొత్త గాజులు తీసి వేసుకుంది. తల చిక్కు తీసుకుని వదులుగా జడవేసి రిబ్బన్ను లేకుండా వదిలేసింది. భర్త పైకి చెప్పడు కానీ తన అందాన్ని గ్రహిస్తాడని జానకి నమ్మకం. తను అతని అందాన్ని గ్రహించినట్టే. తను సంతోషంగా ఉన్నానని జానకికి తెలీదు. చాలాసార్లు ఆమె విచారం ఆమెకి తెలియనట్టే. తన పరీక్షలకి చదవటానికి ఈ రాత్రి భర్త దగ్గర నుంచి అనుమతి పొందగలనని జానకి ఆశ. 4-5 దినాల శాంత పరిస్థితి ఆమెకు ఆ నమ్మకం కలిగిస్తోంది. ఏమిటి జానకి, తలంటుకున్నావా అంటూ వచ్చింది విశాలాక్షి. చలం స్త్రీ తెచ్చింది చేతిలో. ఏమిటివాళ, ఎక్కడికన్నా వెళుతున్నారా అంది. ఊహు అని నవ్వింది జానకి చిరునవ్వుతో. విశాలాక్షి ఒక్క చూపుతోనే జానకి సంతోషాన్ని కనిపెట్టేసింది. అతనేదో 4 మాటలు చెప్పి మురిపించి ఉంటాడనుకుంది. అలాంటి తెలివి తక్కువ అనుభవాలన్నీ ఆమెకు తెలియనివైతే కదా. వంటయిందా, ఏం కూరలు చేశావు అంది జానకి. వంట లేదు, గింట లేదు. 2 రోజుల నుంచి నాకసలు వంట చెయ్యబుద్ధి వెయ్యటం లేదు అని మొహం చిట్లించింది విశాలాక్షి. ఏం, ఒంట్లో బాగోలేదా? ఒంటికి ఏం నిక్షేపంలా ఉంది. అసలు ఎప్పుడు బతికున్న నాళ్ళు ఆడవాళ్లే వంట చెయ్యాలా జానకి? అదేమిటి అని జానకి మళ్ళీ నవ్వి వరండా వైపు చూసింది అత్త జాడ కోసం. ఇంట్లో లేదులే, వీధిగేటు దగ్గర ఎవరితోటో మాట్లాడుతోంది. వస్తే వస్తుంది. లోకంలో మంచి చెడ్డ మాట్లాడుకోకూడదా? జానకి, ఈ పుస్తకం చదివావా నువ్వు? కొంచెం మొదలు పెట్టాను, పూర్తి చేయలేదా? ఈయన లేనప్పుడు చదువుదామని. కొన్ని చోట్ల ఇదేమిటి ఎలా చెబుతున్నారు అనిపించింది. కానీ కొన్ని చోట్ల ఎంత బాగుందో జానకి. మళ్ళీ ఒకసారి చదవాలి. మనం కలిసి చదువుదాం ఈసారి. అయితే వంట చెయ్యక్కర్లేదని చెప్పారేమిటి చలం గారు అంది కొంచెం చిలిపిగా జానకి. సరేలే, ఆయన చెప్పినట్టు నడుచుకుంటే మనం ఈ వంటలు చేస్తామా, ఈ కాపురాలు చేస్తామా? వీధుల్లో అడుక్కు తిన్నా సరే ముందు కొంపల్లోంచి బయటపడతాం. మనల్ని ఇందులోంచి ఆయన లాగలేరు, ఎవరూ లాగలేరు. నిజంగా జానకి, ఏం బతుకులు బతుకుతున్నాం మనం. ఇలాంటి బతుకు ఒక బతికేనా? పెద్దవాళ్ళెవడికి కడితే వాడి దగ్గరికొచ్చి పడి పిల్లల్ని కంటూ వాడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకడమేగా ఇది. అంతా వాడి ఇష్టం, వాడి దయ. తిడతాడో కొడతాడో, పాలిస్తాడో వదిలేస్తాడో, అంతా వాడి కరుణ. నాది అని చెప్పుకోవటానికి ఏముంది ఆడదానికి? దాని ఒళ్ళు కూడా దానిది కాదు, వాడికి అప్పచెప్పాల్సిందే. పెళ్లి మంత్రాలే ప్రేమని పుట్టిస్తాయా అని ఆయన అన్నది నిజం కాదు. 19 ఏళ్ల నుంచి ఒక్క కొంపలో బతుకుతున్నాం. ఎవరికెవరి మీద ప్రేమ ఉంది? ఏనాడో పెద్దవాళ్ళు చెప్పారని, పురాణాల్లో చెప్పారని, మొగుళ్ళు చెప్పారని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నడవడం. కూడబెట్టకపోయినా సరే మొగుడు దేవుడే. 2 పూటలా కూడెట్టేవాడైతే ఇక వాడి జబర్దస్తీ ఇంతా అంతా కాదు. వాడి ఆజ్ఞలు పాలించడమే భార్య కర్తవ్యం. వాడి సుఖానికే దాని జన్మంతా. ఒక పతివ్రత ఏం చేసిందో తెలుసా? ఆవిడ తొడ మీద భర్త తలపెట్టుకుని నిద్రపోతున్నట్ట. చంటి పిల్లాడు ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఆ ఉయ్యాల పక్కన కుంపటి ఒకటి పెట్టింది. వేడి కోసమో ఏమో పిల్లాడు ఉయ్యాల్లోంచి జారి కుంపటిలో పడ్డానికి సిద్ధంగా ఉన్నా సరే ఈ పిచ్చిముండ లేవదు. భర్తకి నిద్రాభంగం అవ్వకూడదట. పిల్లాడు పోతే పోయాడని అలాగే కూర్చుంటుంది. పిల్లాడు కాస్త జారి నిప్పుల్లో పడి చేస్తాడు. తరువాత దేవతలు మళ్ళీ బతికిస్తారనుకో. అదిగో అంతంత త్యాగాలు చెయ్యాలి. ఆడది రోజుకి 1000 సార్లు ఈ పేజీలో కాసిన్ని మాటలు చదువుతాను విను అంటూ విశాలాక్షి చేతిలో పుస్తకంలోంచి గబగబా చదవడం మొదలుపెట్టింది. త్యాగం చెయ్యని స్త్రీ చావిట్లో గొడ్డు. భర్త కోసం, పిల్లల కోసం, సంసారం కోసం, బంధువుల కోసం, అతిథుల కోసం, లోకం కోసం, పరలోకం కోసం. మాటకి ముందు త్యాగం. భర్త తాగబోదైతే అభిమాన త్యాగం, కోపిష్టి అయితే శరీర త్యాగం, దుర్నీతిపరుడైతే నీతి త్యాగం. స్త్రీకి అందరి ఎడల తాను జరుపుకోవలసిన విధులున్నాయి కానీ తన ఎడల తాను జరుపుకోవలసిన విధులు లేవు. పురాణ స్త్రీల దగ్గర 2 ఉన్నాయి, శరీరం, మానం. భర్తకి అవసరమైనప్పుడల్లా ఈ 2 సిద్ధంగా ఉంచుతారు. కష్టపెట్టడానికి, దానమిచ్చుకోవడానికి, అమ్ముకోవటానికి, చంపుకోవటానికి.
అంతేగాని తెలివి, అభిమానము, రోషము, ధైర్యము, సాహసము లేవు. అవి ఇవ్వలేరు. ఒక్క భర్త వీళ్ళు చెప్పిన మాట వినడు. వినకపోతే భార్యలకి కోపం లేదు. భర్తకి, భర్తకి సంబంధం ఉన్న వారందరికీ అత్త, మామ, బావ అందరూ తిని, కొవ్వి, పని లేక దొర్లుతూ ఉండని ఈ భార్యే సేవ. ఆ భర్త చెయ్యడేం సేవ? చెయ్యమని బోధించరేం? భార్య తన దేహం భర్తకి ఇవ్వడం ఈ సేవలో జమే. అతనికి ఇష్టమున్నా లేకపోయినా, జబ్బులో రోతలో భర్తకి దేహం ఒప్పచెప్పాలి. భర్త ఆలోచనే ఆమెకు ఉండాలి. భర్త ఆజ్ఞలే నీతి. అన్ని నీతుల్ని భర్త భగ్నం చెయ్యమంటే చెయ్యడమే ధర్మం. భార్యకి తండ్రి దగ్గర ఉంటే తండ్రి ఊహలు, భర్త దగ్గర ఉంటే భర్తవి. తాను స్వతంత్రంగా జ్ఞానాన్ని సంపాదించే హక్కు లేదు స్త్రీకి. భర్త బంధువుల్ని ఆమె పొగడాలి. అతని శత్రుల్ని ఆమె ద్వేషించాలి. ఆమె ప్రేమించే తల్లిదండ్రుల్ని అతనికి విరోధులైతే ఆమెకి విరోధులే కావాలి. అతనికి ఇష్టమైన రంగులు, పనులు, పచ్చళ్ళు, నీతులు ఆమెకి ఇష్టం కావాలి. అతనెలా గుడ్డ కట్టుకోమంటే అట్లా కట్టుకోవాలి. తన భార్య ఇంట్లో అడుగుపెట్టిన నిమిషాన్నించి మొదలుపెడతాడు భర్త. ఆమె మనసుని స్వాధీనం చేసుకునే కార్యం. ఆమె ఇష్టాన్ని తను నిర్ణయిస్తాడు. ఆమె ఊహలకి తను ఆకారం ఇస్తాడు. ఆమె అభిరుచులకి తను రంగులేస్తాడు. ఆమె ఏ పుస్తకాలు చదవాలో, అసలు చదవాలో లేదో, ఆమె ఎవరితో మాట్లాడాలో, అసలు మాట్లాడాలో లేదో, ఎలా కూర్చోవాలో, ఎన్ని గంటలకి లేవాలో, వద్దు 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 అంటూ జానకి కంపిస్తోన్న చేతిని పుస్తకానికి అడ్డంగా పెట్టి విశాలాక్షిని ఆపేసింది. ఆమె కళ్ళలోంచి పెద్ద వాన చినుకులంతంత నీటిబొట్లు జలజలా రాలాయి. విశాలాక్షి మొహం ఉద్వేగంతో ఎర్రబడిపోయింది. ఆమె కళ్ళు కూడా చెమర్చి తళతళ మెరుస్తున్నాయి. తను విశాలాక్షిని ఎందుకు ఆపిందో జానకికే తెలియలేదు. విశాలాక్షి ఆ పుస్తకం పట్టుకుని వచ్చిన క్షణంలోనే జానకికి అయిష్టమైన వస్తువుని చూసినట్టు అనిపించింది. ఏం బ్రతుకులివి జానకి అని విశాలాక్షి విరక్తితో మాట్లాడడం మొదలు పెడితే చిరునవ్వులతో తిరుగుతోన్న జానకి శరీరమంతా మంచు గడ్డైపోయినట్టు అనిపించింది. విశాలాక్షి మాట్లాడుతూ పుస్తకం తెరిచి అందులో మాటలు చదువుతోంటే జానకి మొహం రక్తమంతా నీరైపోయినట్టు పాలిపోయింది. వద్దు 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 విశాలాక్షి గారు చదవద్దు. నా భర్త ఎంతో మారిపోతున్నాడు. నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. నేనిప్పుడెంతో సంతోషంగా ఉంటున్నాను. ఆయన చేసే చిన్న చిన్న చేదరింపుల్ని, చిన్న చిన్న వెక్కిరింపుల్ని, చిన్న చిన్న నిర్లక్ష్యాల్ని నేనెప్పుడు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాను. ఆయన ధోరణితోనే నిప్పుడిప్పుడే రాజీ పడుతున్నాను. ఇప్పుడప్పుడే స్థిమిత పడుతున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. మీరు మళ్ళీ ఇవన్నీ గుర్తు చెయ్యకండి. ఈ పుస్తకం నాకు చూపించకండి. నా మనసు ఇదంతా మర్చిపోతోంది. మనసు నిండా ఆ ఆలోచనలు, ఆ ఘర్షణలు అవన్నీ నేను భరించలేను. నేను నిలబడలేను. నేనెంతో పిరికిదాన్ని, క్షుద్రురాలిని, అల్పురాలిని, అభిమానహీనురాలిని. నన్నిలా బ్రతకనివ్వండి. నా కళ్ళు తెరవకండి. నా మాటలు నాకు చెప్పకండి. ఆ పుస్తకం నాకు చూపించకండి అని విశాలాక్షికి నమస్కారం పెట్టి ప్రార్థిద్దామనుకుంది కానీ వద్దు వద్దు చదవద్దు అని మాత్రం అనగలిగింది. పుస్తకం మీద జానకి చెయ్యి అడ్డు పెడితే ఏమిటి జానకి ఇప్పుడొద్దా అని విశాలాక్షి తెల్లబోయింది. జానకి రెప్పలు అల్లార్చి మెత్తని కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ మీ ఇంట్లోనే పెట్టండి ఆ పుస్తకం అంది. నువ్వు ఇమ్మన్నా ఇవ్వను. మళ్ళీ చదవాలి నేను. మా వెంకట్రావు లేడండి అంటోంది అత్త వీధి గుమ్మంలో ఎవరితోటో. జానకి ఉలిక్కి పడింది. అత్త ఎప్పుడొచ్చేసిందా అని. జానకి కూడా లేదా అండి? మూర్తి కంఠం అది. నేను వెళతాలే జానకి అని పెరటివైపు నుంచి విశాలాక్షి వెళ్ళిపోయింది. కోడలు ఏదో పనిలో ఉందని అత్త చెప్పబోతోంటే జానకి పరిగెత్తుకు వెళ్ళిపోయింది ముందు గదిలోకి. మూర్తిని చూడగానే జానకికి తన అన్నని చూసినంత సంతోషం కలిగింది. కూర్చోండి, రండి అంది వికసించిన మొహంతో. మూర్తి కుర్చీలో కూర్చుంటూ చేతిలో స్వీట్స్ ప్యాకెట్ బల్ల మీద పెట్టాడు. ఎలా ఉన్నావు, బాగున్నావా అన్నాడు. జానకి నవ్వింది తడికళ్లతో. ఏం లేదు, ఒకసారి చూసి వెళదామని వచ్చాను. ఒంట్లో బాగుందా? తల ఊపింది జానకి చిరునవ్వుతో. శకుంతల చెప్పిందంతా పొరపాటేమోనని అనిపించింది మూర్తికి. వాళ్ళ పిల్లని దిక్కుమాలిన దాన్ని చూసినట్టు చూస్తున్నారు అందిగాని శకుంతల జానకిని చూస్తే చాలా సంతోషంగా ఉన్నట్టు కనపడుతోంది. బహిష్టుల నొప్పితో బాధపడుతున్నావటగా అని అడగటానికి వీల్లేదు.
అత్త అక్కడే ఆడ పోలీసు నించున్నట్టు నించుంది. ఆ బాధేమిటో కనుక్కుని ఏ మందులు వాడుతోందో చూసి ఏం చెయ్యాలో చెబుదామనుకున్నాడు. ఆ సంగతి శకుంతల ద్వారా తెలిసిందని చెప్తే శకుంతల ఇక్కడికి మళ్ళీ రెండోసారి రావడానికి వీలుండదు. జానకిని అలా అడగడానికి వీల్లేకపోయేసరికి తనకై తనే ఆ విషయం గుర్తు చేసుకుని చెప్తుందేమోనని బాగున్నావా బాగున్నావా అని రెట్టించి రెట్టించి అడిగాడు. అన్నయ్య ఏమైనా ఉత్తరాలు రాస్తున్నాడా నీకు? రాస్తున్నాడు. మొన్న ఒకటి వచ్చింది. నువ్వు రాస్తున్నావా? జానకి కంగారుపడి "హుహు" అని తల అడ్డంగా తిప్పేసింది. సత్యం నాకు అప్పుడప్పుడు రాస్తున్నాడు. హ్మ్. సత్యం నుంచి మూర్తికి ఆ రోజే ఒక ఉత్తరం వచ్చింది. జానకి సంగతులేమీ తెలియటం లేదు మూర్తి. ఆ మధ్య ఎప్పుడో పొడిపొడిగా 4 ముక్కలు రాసింది. ఈ వరుస చూస్తే వెంకట్రావు అనే పిల్లిలో జానకనే ఎలక ఐక్యమై జీర్ణమైపోయిందని గాఢ నమ్మకం కలుగుతోంది నాకు. ఆ ఇంట్లో జానకి ఉందో లేదో చూడరాదు ఒకసారి అని రాశాడు. జానకి గురించి శకుంతల చెప్పినప్పటి నుంచి రావాలనుకుంటున్నాడు మూర్తి. సత్యం ఉత్తరం చూసి ఈ రోజే ఖాళీ చేసుకుని వచ్చాడు. అన్నయ్య దగ్గర నుంచి పొద్దున్నే ఉత్తరం వచ్చింది. అందరూ బాగానే ఉన్నారని రాశాడు. అమ్మ ఆరోగ్యం బాగుందట. నాకు రాశాడు. నువ్వేమీ ఉత్తరాలు రాయటం లేదని బాధపడుతున్నాడు. రాస్తూ ఉండరాదు అప్పుడప్పుడు. అత్త కలగజేసుకుని ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూర్చుంటుంది. ఎప్పుడన్నా ఒక కార్డు ముక్క రాసి పడేసుకోరాదు. ఎవరొద్దన్నారు అని అనుమతి ఇచ్చినట్టు మాట్లాడింది. మూర్తి అత్తని ఆశ్చర్యంగా చూశాడు. ఈ మనిషి నోరు తెరిచి జన్మలో ఒక్క మాటన్నా సవ్యంగా మాట్లాడుతుందా అని. నీకు ఖాళీ ఉన్నప్పుడే రాయి అన్నాడు జానకితో. రాస్తా ఈసారి. మీ అత్తయ్య గారిని తీసుకుని క్లినిక్కి వస్తానన్నావుగా? జానకి అత్తగారి వైపు చూసింది నవ్వు మొహంతో. ఏం మందులులే నాయనా, మందులు పడవు నాకు అని అత్త తప్పుకోబోయింది. మందులు వేసుకోవద్దులెండి. ఒక్కోసారి ఆహారంలో మార్పులు చేసినా జబ్బులు తగ్గిపోతాయి. పరీక్షలు చేసి చూస్తే తెలుస్తుంది. ఎప్పుడన్నా వీలున్నప్పుడు రండి అని మళ్ళీ జానకితో నీకు ఒంట్లో బాగున్నట్టేనా? ఏమీ చికాకులు లేవుగా? సరేలే అని ఇంకేం మాట్లాడాలో తోచక కాసేపు పేపర్ తిరగేశాడు. పావుగంట కాలం గడవడం గగనమైపోయింది. వెళతానంటూ లేచాడు. స్వీట్స్ ప్యాకెట్ జానకికి అందించాడు.